హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం 'జిత్తుల మారి నక్క బావ' కథ రెండో భాగం విందాం. మర్నాడు సోములు నక్క భరతం పట్టించాలనుకున్నాడు. ఏ విధంగానైనా నక్క అంతు కనుక్కుంటే తప్ప వాడి కోపం చల్లారేటట్టు కనిపించలేదు. అందుచేత సోములు అరణ్యానికి పోయి అక్కడ ఇక్కడ ఉచ్చులు వేసి ఇంటికి తిరిగి వచ్చాడు. పాపం నక్కబావకి సంగతి తెలీదు. ఎత్తుకొచ్చిన కోడిపెట్టను ఆరగించి నక్కబావ పొదల మాటున హాయిగా సుఖంగా నిద్రపోయాడు. తిరిగి చీకటి పడే వేళకు లేచాడు. మళ్ళీ ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి సోములు వేసిన ఉచ్చులో ఒక దానిలో పడిపోయాడు. తలవని తలంపుగా మళ్ళీ నక్కబావకి ఆపద సంభవించింది. ఈ ఆపద గడిచి బయటపడటం ఎట్లాగో నక్కబావకు తోచలేదు. ఉచ్చు వదిలించుకోవటానికి నక్కజిత్తులేమీ పనికి రాలేదు. తెల్లవారగానే సోములు ఉచ్చులు ఒకటొకటే చూసుకుంటూ వస్తున్నాడు. ఆఖరుకు నక్కబావ చిక్కిన ఉచ్చు కనిపించింది. సోముల్ని చూడగానే నక్కబావ పై ప్రాణాలు పైనే పోయాయి. ఈ ఉచ్చు పన్నింది సోములే అయితే తనని ప్రాణాలతోటి విడిచిపెట్టడు. ఎట్లాగా భగవంతుడా అని ఆలోచిస్తోంది నక్క. సోములు మామ నన్ను పట్టుకుంటే నీకేం ఒరుగుతుంది? వాళ్ళు వీళ్ళు చెప్పింది విని, నా మీద చెప్పిన చాడీలు విని ఇంత పని చేస్తావా? అన్నది నక్కబావ. నువ్వు పచ్చి దొంగవు. నా ఆవును నీ పొట్టన పెట్టుకున్నావు. నీ తాట ఒలిపించి నీ చర్మం ఎండేయకపోతే నేను సోముల్నే కాదు. చూడు నా తడాకా ఏంటో అన్నాడు సోములు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఎన్నటికీ నీ జోలికి రాను. నన్ను వదిలేయి సోములు మామ అన్నది నక్కబావ జాలిగా. నీ డొక్క వాలికలు చీలికలు చేసినాక అప్పుడు వదిలేస్తాను. అప్పుడు అడుగు అన్నాడు సోములు. నక్కబావను ఉచ్చు విడిపించి ఒక గట్టి గోతంలో వేసుకుని దాని మూతి గట్టిగా బిగించి గోతం భుజాన వేసుకుని సోములు ఇంటికి తిరిగి వచ్చాడు. గోతం ఒక పక్కగా పడేసి సోములు పెళ్ళాన్ని పిలిచి, ఒసే ఈ గోతం జాగ్రత్తగా చూస్తూ ఉండు. దగ్గరికి వెళ్ళేవు సుమి, అందులో ఉన్న దయ్యం ముక్కు పట్టుకుంటుంది అని చెప్పి మడ్డుకత్తి తీసుకురావటానికి ఊళ్ళోకి వెళ్ళాడు. గోతంలో ఏమి ఉన్నది సోములు పెళ్ళానికి తెలియలేదు. కానీ మొగుడు వద్దన్నాడని గోతం ఛాయలకు రాలేదు. నక్కబావ సోములు పెళ్ళాన్ని మోసం చేయటానికి ఒక చక్కని ఉపాయం ఆలోచించింది. వదినా గోతం మూతి కాస్త గట్టిగా బిగించవు అని అడిగింది నక్కబావ. సోములు పెళ్ళాం ఉలిక్కిపడి ఎవరు నువ్వు అని అడిగింది. నేను ఒక గంధర్వుణ్ణి. శాపం చేత నేను ఈ లోకంలోకి వచ్చాను. సోములన్నయ్య నన్ను గోతంలో పెట్టి నదిలో పడేస్తే నేను మళ్ళీ మా లోకానికి వెళ్ళిపోతాను. మా లోకంలోకి వెళ్ళే వరకు నన్నెవ్వరూ చూడరాదు. నన్ను చూసిన వాళ్ళు అప్సరసలైపోతారు. అందుకని కొంచెం గట్టిగా గోతం మూతి బిగించు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది నక్కబావ. సోములు పెళ్ళానికి అప్సరస అయిపోవాలని ఆశ పుట్టింది. అందుచేత గబగబా గోతం మూతి విప్పేసింది. బతుకు జీవుడా అని నక్క గోతంలో నుంచి బయటపడి పిక్కబలం కొద్దీ కాలికి బుద్ధి చెప్పి అడవిలోకి పారిపోయింది. మడ్డుకత్తి పట్టుకుని సోములు తిరిగి వచ్చి చూస్తే ఇంకేముంది, గోతం ఖాళీ. నక్క దారిన నక్కపోయింది. దిగాలు మొహంతో పెళ్ళాం కనిపించింది. సోములు పెళ్ళాన్ని పట్టుకుని చావ చితక తన్నాడు. నక్కబావను హతమార్చందే నిద్రపోనని మళ్ళీ శబ్దం చేశాడు. నక్కబావ కూడా సోములి అంతు చూస్తానని శపథం చేసింది. చూద్దాం ఈ మాట ఏం జరుగుతుందో.
ఇంత మోసం చేసిన నక్కబావని ఎట్లాగైనా శిక్షించాలని సోములు పెళ్ళాము గట్టిగా అనుకున్నారు. ఉచ్చులు, వలలు, బోనులు పట్టుకుని వాళ్ళిద్దరూ పొద్దున్నే బయలుదేరి అడవికి వెళ్ళారు. మధ్యాహ్నం వేళకు వెంట తెచ్చుకున్న మినపరొట్టెలు తిని ఇన్ని నీళ్లు తాగారు. నక్కబావ ఆచూకీ తీయటానికి అడవంతా వెతకసాగారు. ఒకచోట వాళ్ళకి అడుగుల జాడలు కనిపించాయి. వాటిని పట్టుకుని పోగా పోగా కొంతసేపటికి ఒక తోడేలు పిల్ల కనిపించింది. ఛీ, మన శ్రమంతా వృధా అయింది గదా అనుకున్నారు సోముల దంపతులు. అడవి అంతటా నక్కబావ జాడలే ఉన్నట్టు కనబడింది వారికి. వాటిని పట్టుకుని వెనక్కు ముందుకు తిరిగి తిరిగి వేసారి ఎండవేడికి పొదల నీడన కాసేపు విశ్రమించదలిచారు. సోములు కాస్త నడుం వాల్చాడో లేదో సోములు పెళ్ళాం కెవ్వున కేక పెట్టి అదిగో నక్క అన్నది. అంత దూరాన 2 పొదల మధ్యగా ఏదో పరిగెత్తినట్టు సోములకు కూడా తోచింది. దేవుడా అంటూ సోములు లేచి ఆ వైపు పరిగెత్తాడు. కానీ తీరా వెళ్ళి చూస్తే అది కుందేలు. ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేకపోయారు. ఎందుకంటే అనుమానం పెనుభూతం గనక వారికి ప్రతి పొదలోనూ నక్కబావ నక్కి ఉన్నట్టే కనిపించింది. ఒకచోట జల్లితోక కనిపించేది. మరొక చోట నల్లని మూతి కనిపించేది. కాళ్ళు ఇడ్చుకుంటూ పోయి చూస్తే ఏమీ ఉండేది కాదు. ఇలా భ్రాంతితో గడిచిపోయింది. ఈ విధంగా పగలల్లా కాళ్ళరిగిపోయేట్టు అడవి అంతటా తిరిగి పొద్దుగూకే వేళకు అడవి అంతటా ఉచ్చులు, వలలు పన్నసాగారు. వలలు చుట్టూ తిరిగి వచ్చాయి. కానీ చిన్న ఖాళీ ఉండిపోయింది. ఆ ఖాళీ కూడా మోయకపోతే మధ్య ఉన్న సందులో నుంచి నక్కబావ తప్పించుకుపోవచ్చు. అందుచేత ఆ సందులో చెట్ల కొమ్మలు పాతి ఆ ఖాళీ మోద్దామనుకున్నారు. సోములు చెట్ల కొమ్మలు కొట్టుకొచ్చాడు. వాటిని దట్టంగా పాతారు. పెళ్ళాన్ని అక్కడే కాపు పెట్టి సోములు వలలు పన్నిన మేర యావత్తూ తిరిగి వచ్చాడు. ఎక్కడా నక్కబావ చిక్కిన జాడ కనిపించలేదు. చీకటి కూడా పడిపోయింది. అకస్మాత్తుగా సోముల పెళ్ళానికి కొమ్మల వెనక ఏదో కదిలినట్టయి కొమ్మల సందుగా చెయ్యి చాచింది. ఆ సమయానికి ఆ అవతల వైపు చేరిన సోములకు కూడా కొమ్మల మధ్యగా నక్కబావ దూరి రావటానికి ప్రయత్నిస్తున్నట్టు తోచింది. సోములు కూడా చేయి చాచి తన వైపు వచ్చే భార్య చేతిని పట్టుకున్నాడు. నా చేతికేదో చిక్కింది అని కేక పెట్టాడు సోములు. నా చెయ్యి దేనికో చిక్కింది అని కేక పెట్టింది సోములు పెళ్ళాం. గట్టిగా పట్టుకో పోనీ మాకు అన్నాడు సోములు. తాడు పెట్టి కట్టేయి, తప్పించుకుపోయాను అన్నది సోముల భార్య. ఇద్దరూ ఆ చీకట్లో ఎంతో శ్రమపడి ఒకరికొకరు తాళ్ళు గట్టిగా బిగించుకున్నారు. దొరికిందా అన్నాడు సోములు తాడు లాగుతూ. దొరికింది కానీ నన్నే గుంజేస్తోంది అన్నది సోముల భార్య. పోనీ మాకు, గట్టిగా పట్టుకో, నన్ను కూడా గుంజేస్తోంది అని కేక పెట్టాడు సోములు. ఏమంటే సోములు పెళ్ళాం పాతిన కొమ్మలకు కాలు తన్ని పెట్టి బలంగా లాగసాగింది. అటు సోములు కూడా బలం కొద్దీ పెళ్ళాన్ని గుంజసాగాడు. నిన్న తప్పించుకుపోయినట్టు అనుకున్నావా? బయటికి రా, నా తడాఖా చూపిస్తా అన్నాడు సోములు తాడు లాగుతూ. నిన్న నా కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకుపోతావా? ఇప్పుడు నీ బాబు ఎవడు రక్షిస్తాడు అంటూ లాగింది సోముల భార్య. వీళ్ళ అరుపులు పెడబొబ్బలు నక్కబావ విన్నది కానీ సోముల దంపతులు పన్నిన వల్ల మధ్య అది లేనేలేదు. వేరే ఒక మూల పొదల మధ్య గోతిలో పడుకుని పగలల్లా నిద్రపోయింది, రాత్రల్లా నిద్రపోయింది. కానీ అర్ధరాత్రి వేళ సోముల దంపతులు పొలికేకల మూలంగా నక్కబావకు నిద్రాభంగమైంది. వాళ్ళు మధ్య మధ్య తన పేరే ఉచ్చరించటం చూసి
తన జాడ కనిపెట్టారేమోనని భయపడింది కూడాను. కానీ వాళ్ళ మాటలు జాగ్రత్తగా వింటే వాళ్ళు తాను దొరికిపోయినట్టే అనుకుంటున్నారని తెలిసింది. ఏదో చమత్కారం జరుగుతున్నది చూద్దామని నక్కబావ అతి జాగ్రత్తగా దారి చూసుకుంటూ సోముల దంపతులున్న చోటికి చేరుకున్నది. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గుంజుతున్నారని నక్కబావకు తెలిసిపోయింది. ఈ ప్రహసనంలో తాను కూడా పాల్గొనాలని నక్కబావకు బుద్ధి పుట్టింది. నన్ను లాగకండి, లాగకండి, నాకు బుద్ధి వచ్చింది, చెంపలేసుకుంటా, ఈసారికి నన్ను పోనివ్వండి అని అరిచింది నక్కబావ ఏడుపు గొంతుతో. నక్క గొంతు వినేసరికి సోములకి పోతున్న బలమంతా తిరిగి వచ్చింది. ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందేం? నా చేతిలో ఎట్లాగూ చావు తప్పదు గనక పై జన్మకి బుద్ధి పనికి వస్తుందిలే అన్నాడు సోములు బలం కొద్దీ పెళ్ళాన్ని లాగుతూ. ఇంకా నీ మాటలు నమ్ముతాంగా, ఏమి నీ నీ దొంగ నాటకాలు అని సోములు పెళ్ళాం మరింత గట్టిగా మొగుణ్ణి లాగుతూ అన్నది. తల్లి, చచ్చి నీ కడుపును పుడతా, నన్ను ఈసారికి వదిలిపెట్టు అని మళ్ళీ నక్క దొంగ ఏడుపు ఏడిచింది. ఈ సమయానికే సోములు తన బలం కొద్దీ పెళ్ళాన్ని ఒక్క గుంజు గుంజేసరికి సోములు పెళ్ళాం కింద పడిపోయింది. సోములు ఆమెను కొమ్మల మధ్యగా పడేసి ఈడవసాగాడు. ఆయాసంతో సోముల భార్యకి స్పృహ తప్పిపోయింది. అందుచేత ఆమె మాట్లాడలేదు. భార్య ఎప్పుడైతే తనని లాగటం మానేసిందో సోములకి నక్కబావ పని అయిపోయింది, చిక్కిపోయింది అనుకున్నాడు. చేతిలో ఉన్న తాడు భద్రంగా పట్టుకుని కొమ్మల మధ్య ఇరుక్కుపోయిన భార్య దగ్గరికి వచ్చాడు. ఇదంతా చూస్తున్న నక్కబావ, నీ కడుపు చల్లగా 1000 ఏళ్ళు బతుకమ్మా, నన్ను వదిలించి ఈసారికి నా ప్రాణం రక్షించావు అంటూ దూరంగా వెళ్ళిపోయింది. నీ దొంగెత్తులు నా దగ్గరనా? నేనెవడనుకున్నావు అంటూ సోములు స్పృహ తప్పి పడి ఉన్న పెళ్ళాన్ని చీకట్లో పోల్చుకోలేక దుడ్డుకర్రతో చావగొట్టాడు. ఈ దెబ్బకు స్పృహ వచ్చి సోములు పెళ్ళాం కుయ్యో మొర్రో అంటూ లేచింది. ఈ సమయానికి తూర్పు తెల్లవారుతోంది. ఇప్పుడు సోములు తన పెళ్ళాన్ని వెలుగులో పోల్చుకుని, ఒసి నువ్వంటే, అయితే నక్కబావ ఏది? ఇంకేం, దాన్ని నువ్వే విడిపించావు అంటూ మళ్ళీ పెళ్ళాన్ని తన్ననారంభించాడు. నక్కబావని నేను విడిపించలేదు మొర్రో అంటూ సోములు భార్య ఏడ్చింది. మొదట సోములు భార్యను నమ్మలేదు కానీ మరి కాస్త వెలుతురు వచ్చి తమ ఇద్దరి చేతులకు ఉచ్చులు తాళ్ళు వేసి ఉండటం చూసి నక్కబావ దొరకనే లేదని, రాత్రి తెల్లవార్లు తాము ఒకరితో ఒకరు పెనుగులాడారని తెలిసిపోయింది. రాత్రల్లా వాళ్ళు పడిన శ్రమకు తోడు నక్కబావ వచ్చి వాళ్ళని చూసి నవ్విపోవడం మరింత దుర్భరమైంది సోముల దంపతులకు. తమను తాము తిట్టుకుంటూ సోముల దంపతులు ఇంటికి పోయారు. అయితే ఏ విధంగా అయినా నక్కను శిక్షించాలని పంతం పట్టి ఉన్న సోములు పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్ళీ మర్నాడు ప్రయత్నం చేశాడు. ముందు రోజు ఎప్పట్లాగే ఆ రోజు కూడా అడివంతా ఉచ్చులు తాళ్ళు వేసి ఉచ్చులు పన్ని ఉంచాడు. అయితే ఈసారి సోములు శ్రమ ఫలించింది. ప్రతిసారి కాలం ఒకరి వైపే ఉండదుగా, ఈసారి సమయం నక్క వైపు లేనట్టుంది. ఈసారి పన్నిన వలలో నక్క ఈజీగా పడింది. ఉచ్చులో చిక్కిన నక్కను చూసి సోములు పెళ్ళాం వాళ్ళు పడిన కష్టాలు అన్నీ గుర్తొచ్చి వాళ్ళకి ఏడుపు, కోపము, బాధ, ఆనందము అన్నీ ఒకేసారి కలిసి వచ్చినాయి. వాళ్ళు అక్కసు కొద్దీ నక్కను పట్టుకుని చావచితిక తన్నారు. కసి తీరేదాకా దాన్ని కొట్టి కొట్టి వదిలారు. అది కుయ్యో మొర్రోమని ఏడుస్తూ
ఆ అడవిలోకి పారిపోయింది. ఈ విధంగా నక్కబావకు శాస్తి జరిగింది. ఇంకెప్పుడూ మనుషులతో పెట్టుకోకూడదని, ఒకవేళ మనుషుల వల్ల ఏదైనా పొందాలనుకుంటే నిజంగానే వారికి సాయపడాలి. ఆ సాయంతో పాటు వారికి సాయం చేసి వారి నుంచి సాయం పొందాలి అని గట్టిగా మనసులో అనుకున్నది నక్కబావ. చూద్దాం. ఈసారి సోములుకి కానీ, లేదా మనుషులెవరైనా ఎదురైతే వాళ్ళకి సాయపడుతుందో, లేక ఇలాగే తన జిత్తులమారితనంతో వాళ్ళని మోసం చేయాలని చూస్తుందో, ఏం జరుగుతుందో మళ్ళీ వచ్చే భాగంలో చూద్దాం.